ఈరోజు మనం కాకినాడకైతే వచ్చేసాం. ఇదే కాకినాడ రైల్వే స్టేషన్. దీనికి ఆపోజిట్‌లో మీకు వెయిటింగ్ హాల్, ఏసీ వెయిటింగ్ హాల్, రెస్ట్ రూమ్ లేదా బాతింగ్ చేయడానికి రూమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఈ రూమ్‌లో మీరు మీ బాతింగ్ చేసుకొని, డ్రెసెస్ చేంజ్ చేసుకొని వెళ్ళొచ్చు. లేదంటే దీనికి దగ్గరలో హోటల్స్ కూడా చాలా ఉంటాయి. మీరు అక్కడికైనా సరే వెళ్ళి బాతింగ్ చేసి మీరు బయట ప్లేసెస్‌కైతే తిరగడానికైతే వెళ్ళొచ్చు. ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయిపోయి ర్యాపిడో బుక్ చేసుకున్నాను. ఆ ర్యాపిడో ఎక్కడికి అంటే ఇప్పుడు మనం వెళ్ళేది అయ్యప్ప స్వామి టెంపుల్‌కి. అది కూడా మనం బుక్ చేసుకున్న ర్యాపిడో మళ్ళీ మనం రైల్వే స్టేషన్‌కొచ్చి రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళే రూట్‌లోనే వెళ్తామన్నమాట. ఇప్పుడు మనం వెళ్ళేది కూడా ఆ ఫేమస్ అయ్యప్ప స్వామి టెంపుల్‌ని చూడ్డానికి మాత్రమే. ఇప్పుడు మీరు చూసేదంతా సిటీ అన్నమాట. ఇదిగోండి పవన్ కళ్యాణ్, ద ఫేమస్ పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ అన్నమాట. అయ్యప్ప స్వామి టెంపుల్ కమాన్. ఇక్కడ నుంచి అయితే మనం లోపలికైతే వెళ్తున్నాం ఇప్పుడు ప్రెజెంట్. ఆ కమాన్ నుంచి లోపలికి రాగానే మీకు లెఫ్ట్ సైడ్‌లో టెంపుల్ అయితే ఉంటుంది. స్టార్టింగ్ మీకు గోశాల కనిపిస్తుంది. ఆ గోశాల పక్కన మొత్తం అదంతా టెంపుల్ ఏరియా అన్నమాట. అయ్యప్ప స్వామి టెంపుల్ వచ్చేసి టాప్‌లో ఉంటుంది పైన. మీరు ఈ టెంపుల్ దగ్గర ట్రెడిషనల్ డ్రెస్ చేంజ్ చేసుకుందాం అనుకున్నా, లేకపోతే ఇక్కడ బాతింగ్ చేద్దాం అనుకున్నా ఇదే ప్లేస్‌లో మీరు బాతింగ్ గాని, డ్రెస్ గాని చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దేవాలయం లోపలికైతే వచ్చేసాం. ఇది లోపల ఉన్న వరండా ఏరియా అంతా. అక్కడ మీకు షాప్ కూడా ఉంటుంది. లెఫ్ట్ సైడ్‌లో కొబ్బరికాయలు గాని, ఏ పూజకైనా సామాన్లు తీసుకోవాలన్నా కింద మీకు ఒక వరండా ఉంటుంది. పూజలు జరుగుతాయి. ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో దత్తాత్రేయ స్వామి దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఆంజనేయుని దేవాలయం కూడా ఉంటుంది. అలాగే కొబ్బరికాయల దగ్గర సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది. దర్శించుకోండి. షాప్ దగ్గర అయితే కొబ్బరికాయ తీసుకొని స్ట్రైట్‌గా వెళ్తే పైకి అయ్యప్ప స్వామి దేవాలయంకి అయితే వెళ్ళొచ్చు. ఇదే స్టెప్స్ పైనుంచి. సో ఇక్కడ స్టెప్స్ పై నుంచి అయితే పైకి వచ్చేసి పైన అయితే అయ్యప్ప స్వామి దేవాలయంలో అయితే కొబ్బరికాయ అయితే కొట్టేద్దనమాట. సో మళ్ళీ కిందకు వచ్చేసాను. అదే స్టెప్స్ నుంచి కిందకు వచ్చి ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టాను అనమాట. ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత మళ్ళీ ఆ 2 కొబ్బరి చిప్పలు అదే ప్లేస్ నుంచి మళ్ళీ స్టెప్స్ పైకి అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ కొబ్బరికాయ కొట్టిన తర్వాత అదే స్టెప్స్ పై నుంచి అయితే పైకి వస్తాము. పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా పైన టెంపుల్ టాప్ వ్యూ అనమాట. కిందనే వేరే దేవాలయాలు ఉంటాయి, కానీ ఇది మాత్రం ఒక్క అయ్యప్ప దేవాలయం మాత్రం. ఎంట్రన్స్ దగ్గర ఇదంతా ధ్వజస్తంభం కానీ, లేకపోతే అయ్యప్ప స్వాములు నడుచుకుంటూ వచ్చే మెట్లు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న గంటలు కానీ, ఇవన్నీ ఈ పైన మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం బయట వ్యూ అంతా చూసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము. ఇదే ధ్వజస్తంభం ఎదురుగా నుంచి స్ట్రైట్గా లోపలికి వెళ్ళంగానే మీకు ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో నిత్యం హోమాలు జరుగుతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే మీకు గణపతి స్వామి అయితే వస్తారు. ముందు వినాయకుడు. మీరు ఇక్కడ ముందుగా శ్రీ సిద్ధి గణపతి స్వామి వారిని అయితే దర్శించుకోండి. పైకి వచ్చి లోపలికి ఎంటర్ అయిన తర్వాత అది దర్శించుకున్నాక చుట్టుపక్కల ఇంకా వేరే ఇతర దేవాలయాలు కూడా ఉంటాయి. పైన చిన్న చిన్న గోపురాలలో ఖచ్చితంగా వాళ్ళందరినీ దర్శించుకొని అయ్యప్ప స్వామి దగ్గరికి అయితే వెళ్ళండి. మీరు ఒకసారి అన్ని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత మీకు ఇక్కడ బ్యానర్స్లో వీడియోలో చూస్తున్నట్టు దీక్షా కాలంలో ఆచరించవలసిన పనులు ఏంటి అనేవి ఇక్కడ ఉంటాయి. మొదటిగా మీరు గురుస్వామి వారి ఆజ్ఞను అతిక్రమించకూడదు. 2 పూటల చన్నీటితో తలస్నానం చేయవలెను. తనకు ఆర్థికంగా ఎంత శక్తి గలదో అందుకు తగినట్లుగానే భగవంతుని అర్చించవలెను. ఇలా చాలా నియమాలు అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ నియమాలన్నీ చదువుకొని ఒకవేళ మీరు అయ్యప్ప స్వామి మాల వేసుకుంటున్నా ఇది మీకు యూజ్ అవుతుంది. ఎలా ఉండాలి ఏంటి అనేది, లేదా వేరే వాళ్ళకి కావాలంటే కూడా వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయొచ్చు. అలాగే ఫస్ట్ కన్యాస్వాములు శబరిమలకి వెళ్ళేటప్పుడు తమ ఇంటి వద్ద కానీ తమ పీఠం వద్ద కానీ కనీసం 2 స్వాములకైనా భోజనం పెట్టించవలను అని ఉంది. అలా మీకు ఏ సందేహాలున్నా ఎలా ఉండాలి అనేది నియమాలు ఇక్కడ మీరైతే చదువుకొని ఆచరించవచ్చు. దీక్షా కాలంలో అయ్యప్ప దీక్ష వేసుకున్నప్పుడు మనం ఎలా ఉండకూడదు అనేది ఈ వీడియోలో చూడండి. అనవసరంగా ఏ ప్రాణి కానీ కష్టం కలిగించకూడదు. ఎవరిని ఏ విధంగానూ ఇబ్బంది కానీ మోసం కానీ పెట్టద్దు. స్నానం చేయకుండా దీక్ష వస్త్రాన్ని తాకద్దు. తడి వస్త్రంతో పూజకు ఉపక్రమించకూడదు. కట్టిక నేలపై కూర్చొని పూజ చెయ్యరాదు. పూజ చేస్తున్నప్పుడు పువ్వులు పత్రి పొడిలో వేసుకోకూడదు. ఇలాంటి చాలా నియమాలు అయితే ఉన్నాయి. మీరు ఈ వీడియోలో చూసి మీరైతే ఆచరించుకోవచ్చు. మీకు ఇంకేమైనా డౌట్స్లో ఉంటే మీ దగ్గరలో ఉన్న అయ్యప్ప స్వాములు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళనైతే మీరు అడగచ్చు. మీరు ఇక్కడ ఏదైనా అర్చన కానీ లేకపోతే అభిషేకాలు కానీ ఇలాంటివి ఏమైనా చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు. అభిషేకంకి అయితే 1 డే ముందు కానీ అలా అడగాలి పంతులు గారిని. మార్నింగ్ వెళ్ళి చేయించుకోవచ్చు. లేదు జస్ట్ అర్చన అంటే మీరు ఒక కొబ్బరికాయ పూలు అవి తీసుకొస్తే అవే తీసుకెళ్ళి అయ్యప్ప స్వామి దగ్గర అర్చన అయితే చేసి మళ్ళీ మనకి
అదైతే ఇస్తారనమాట అయ్యప్ప స్వామి దగ్గర పెట్టి. వీళ్ళ దగ్గర టోకెన్స్, టికెట్స్ గానీ ఏమి ఉండవు. మీకు తోచినంత అమౌంట్ అయితే మీరు అక్కడ హుండీలో లేదా పంతులు గారికి అయితే ఇవ్వచ్చు.